హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లెమన్ రైస్ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ రెసిపీ అందరూ చేసుకునేదే కామన్, బట్ నా స్టైల్లో నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను అంతే. సో ఇక్కడ నేను రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాను. దాని తర్వాత ఆయిల్ వేసుకున్నానండి 1 టేబుల్ స్పూన్. ఇక్కడ 4 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. దాని తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం దీంట్లో పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. పల్లీలు ఇవన్నీ కొంచెం గోల్డెన్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి దీంట్లో. దాని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఇది. సో మనం రైస్లో ఫస్ట్గా మిక్స్ చేసి పెట్టుకున్న లిక్విడ్ అంతా యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ రసం అంతా యాడ్ చేసుకొని సాల్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. అంటే టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఈ పోపు దినుసులన్నీ దీంట్లో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్ అంతా కవర్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. సో అంతేనండి, మన లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.